అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చాయి. మరి మన ప్రధాని మోదీ గారు ఎంతో మనకు రైతులకు మేలు చేయడానికి ఆయన ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా 14,000 రూపాయలను ఇచ్చేందుకు ఆయన రెడీ అయ్యారు. మరి 14,000 రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలామంది రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి వారు ఊహించినట్లుగానే రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే మనకు విడుదలవుతూ ఉన్నాయన్నమాట. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం. మరి రైతులు చాలా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మరి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ కింద ఎప్పుడు డబ్బులు వేస్తుంది, 20వ విడత. మరి రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వేస్తామంటున్నారు. ఇక ఇటీవల వర్షాలు వచ్చి మనకు చాలామంది నష్టపోవడం జరిగింది పంటలు, వారికి కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. మరి ఎవరికి వస్తాయి ఏంటి, ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సిద్ధంగా ఉన్నాయి ఈ యొక్క డబ్బులను ఇవ్వడానికి. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదల అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి డబ్బుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు రైతులకు వేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి. మరి డబ్బులు అనేది చాలా రైతులకు కూడా అవసరం అనమాట. ఎందుకంటే వారు వేసేటువంటి పంటలకు పెట్టుబడి కోసం మరి నష్టపోకుండా, అంటే ఎక్కడైనా సరే బయట వడ్డీలకు తెచ్చి నష్టపోకుండా వారికి యొక్క సాయం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా రైతులకు వారికి మేలు చేసే విధంగా కూడా మనకు నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తుందన్నమాట. మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలనైతే విడుదల చేస్తూ ఉంటుంది. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు విడుదల చేస్తుంది. మరి ఈ సంవత్సరానికి సంబంధించి, అంటే ఈ మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి మరి ఈ సంవత్సరానికి సంబంధించి రైతులకు ఇక్కడ మనకు పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడం జరిగింది. పిఎం కిసాన్ కింద 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మరి ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. మరి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి పిఎం కిసాన్ 19వ విడత ప్రస్తుతం కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత మీరు కనుక ఈ సాయాన్ని కనుక పొందలేకపోయి ఉంటే, అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా ఏదైనా కారణాల చేత కనుక మీరు డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా అన్నీ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలు కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని మీరు అలా చేసుకుంటే మీకు ఈ సంవత్సరానికి సంబంధించి 17వ విడత, 18వ విడత, 19వ విడత ఈ విధంగా 3 విడతల డబ్బులు కూడా మీకు విడుదల చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు అవకాశం అయితే ఉంది, డబ్బులను మీరు తీసుకోండి. మరి అంతేకాకుండా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులను విడుదల చేసేందుకు
ఆయన సిద్ధమైపోవడం జరిగింది. మరి 20వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 20వ విడత కింద డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి 20వ విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి రైతులు చాలా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు చాలా ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే హెల్ప్ మనకు రాష్ట్ర ప్రభుత్వమైన కొంచెం డబ్బులు అనేది లేట్ అవుతుందేమో కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా టైంకి మనకి యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుందన్నమాట. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మన కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి ప్రధాని మోదీ గారితో కలిసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను నేరుగా విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చూసుకుంటే మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. తొలి విడత డబ్బులు అంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సంవత్సరానికి 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 14,000 రూపాయలు అనేది మనకు ఈ 3 విడతల్లో ఇస్తామంటున్నారు. మరి 14,000 రూపాయలు అనేది 3 విడతల్లో ఇస్తామన్నారు. ఒకేసారి కాకుండా 3 విడతల్లో అంటే విడతకు 5,000 రూపాయలు ఒకసారి, మరి 2వ విడతలో 5,000 రూపాయలు, 3వ విడతలో 4,000 రూపాయలు. ఈ విధంగా మనకు 3 విడతల్లో 14,000 రూపాయలను పూర్తి చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి మనకు డబ్బులు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత అలాగే మనకు పీఎం కిసాన్ ద్వారా 20వ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు, మరి 20వ విడత మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే నేరుగా రైతులకైతే జమ కాబోతున్నాయి అన్నమాట. మరి ఈ విధంగా రైతులైతే ఈ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి రైతులకు కూడా ఈ డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా మనకు రెడీగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి. రైతులు చాలామంది ఇంకా అప్లై చేసుకుని వారు ఉన్నారు, అలాగే ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారు, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు ఉన్నారు. ఇలా అనేక రకాలుగా మనకు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట రైతులంతా కూడా. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను చెప్పి దాని ప్రకారం రైతులకైతే డబ్బులు అయితే వేయబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఇది చాలా మంచి అవకాశం. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాయి. మరి 3 విడతల్లో ఇస్తాయి, ఒకేసారి ఇవ్వవు, 3 విడతల్లో డబ్బులు అయితే ఇస్తాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సిద్ధంగా ఉండి ఈ డబ్బులు అయితే తీసుకోండి. మరి ఏప్రిల్ నెలలో మనకు దరఖాస్తులు అనేది ప్రారంభిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ దరఖాస్తులు ప్రారంభించి దరఖాస్తుల ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనమాట. అంటే దరఖాస్తు చేసుకుంటే మీరు దరఖాస్తులను ప్రకారం మీకు డబ్బులు అయితే ఇస్తారు. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఇంకా రైతులు దరఖాస్తు చేసుకోలేదని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారో వారంతా కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మీకు తప్పనిసరిగా యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. మరి ఏప్రిల్ నెలలో ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రెడీగా ఉండి మీకు తప్పకుండా ఈ సాయాన్ని అయితే పొందగలరు. మరి ఈ యొక్క డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక పథకాన్ని అయితే ఇక్కడ తీసుకురావడం, మరొక కార్డును అయితే ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే ఇందులో మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు, ఒక కార్డు అయితే తీసుకొచ్చారు. అంటే రైతు గుర్తింపు కార్డు. ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తాజాగా మనకి ఒక రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది తీసుకోవచ్చు అనమాట. మీరు ఈ గుర్తింపు కార్డు తీసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం
మీకు అందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి. ఈ డబ్బులు అయితే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మీరు ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇది మనకు అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.